హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 14th May 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇండియాలో అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అనాకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అనాకాడమీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ కాబోతుంది. సో వీళ్ళు వచ్చేసి తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద స్పెషల్గా టీఎస్ అంటే తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి 11th May నుండే స్టార్ట్ అయింది. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా పర్టికులర్గా తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఇందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పార్లమెంట్ మీద డిస్కషన్ అయితే ఉంటుందండి. సతీష్ కుమార్ పెండ్యాల గారు దీన్ని వచ్చేసి 12th May 7:30 PM క్లాస్ అయితే తీసుకుంటారు. జాయిన్ అవ్వండి. అండ్ పిఎస్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అండి ఇది. సో ఈ టెస్ట్ మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలతో ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, అర్థమెటిక్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 4 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో. ఇది May 14th 2 PM ఈ టెస్ట్ ఉంటుంది. పాల్గొనండి, కింద లింక్ ఉంటుంది. అదేవిధంగా మనకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్లు, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి కంపేర్ టు ఫ్రీ. అండ్ అదేవిధంగా ప్లస్ ఫ్యూచర్స్ ఇక్కడ చూసుకుంటే మనం నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీగా టెస్ట్లు కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా పెడతారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఒకసారి చూసుకుంటే 1 monthకి 1700 రూపాయలండి. కానీ నేను ఇక్కడ మీకు ఒక కోడ్ డిస్ప్లే చేస్తాను, EDUTEC10. ఈ కోడ్ ఇక్కడ కనబడుతుంది. ఈ కోడ్ కానీ మీరు వాడుకుంటే 1 month సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1700 రూపాయలు, కానీ అది మీకు 1530 రూపాయలకే వస్తుంది. అలా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి మన 10% డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది. చాలా మంచి అవకాశం, ఇప్పుడే తీసుకోండి. చాలామంది తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి క్లిక్ చేసి మన కోడ్ వాడి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 10% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రాష్ట్రం సిటీ బస్సుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్యానిక్ బటన్ కమ్ CCTV సర్వేలెన్స్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడు గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే చెన్నైలో ఒక 500 బస్సుల్లో CC కెమెరాలు అండ్ ప్యానిక్ బటన్ సౌకర్యాలను, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేవి. అంటే ప్యానిక్ బటన్ సౌకర్యాలు అంటే ఒకవేళ బస్సులో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, లైంగిక వేధింపులు కానీ ఇలాంటి దాడులు కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ ప్యానిక్ బటన్ నొక్కడం ద్వారా సంబంధిత సంస్థలు లైక్ పోలీసులు కావచ్చు, ఇతరత్ర సెక్యూరిటీకి సంబంధించి ఆ దగ్గరలో ఉండేవా ఏవైతే ఉంటాయో అవి వెంటనే మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది సర్వేలెన్స్ చేయడానికి CC కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో దీన్ని ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్యానిక్ బటన్ కమ్ CCTV సర్వేలెన్స్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. దీన్ని ఈరోజు తమిళనాడు ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు స్టార్ట్ చేశారు అఫీషియల్గా. సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ భారత రక్షణ దళం గో గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో భారత సైన్యం మరిన్ని చెట్లను నాటడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి గో గ్రీన్ అనే ప్రోగ్రామ్ను అయితే చేపట్టింది. మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ ఏదైతే ఉందో, LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, దాని సమీపంలో ఉండే మారుమూల గ్రామమైన కంకారిలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించినట్లుగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. తర్వాత థర్డ్ వన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారనమాట. అతని యొక్క రాజీనామాని త్రిపుర గవర్నర్ SN ఆర్యకు అయితే సెండ్ చేయడం జరిగింది. బిప్లబ్ దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత శనివారం తన పదవికి రాజీనామా చేశారు. మరో 6 నెలల్లో త్రిపురలో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ముందు ఆ పదవిని మార్చాలని, ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ కొంత పార్టీలో ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ కోల్పోయిందనమాట. ఇతని వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశించి ఆ పదవి నుండి తప్పించారనమాట. అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో వేరే ఒక కొత్త వ్యక్తిని నియమించే అవకాశం అయితే ఉంది. అది ఈరోజు కానీ లేదంటే రేపు కానీ జరగవచ్చు దాని ఒక ప్రకటన. అండ్ ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటివన్నీ చాలా కామన్ అనమాట, ముఖ్యమంత్రి మార్పులు చేయడం అనేది. ఎందుకంటే ఆ పార్టీలోనే ఆ స్టేట్లో ఎవరొకరు గెలిచిన ఎమ్మెల్యే ఉంటారు కదా,
సో ఆ శాసనసభ్యుడికి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే ఛాన్సులు ఉంటాయన్నమాట ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు మార్చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ కూడా వాళ్ళే ఆ స్టేట్లో ఫామ్లోకి రావాలి కాబట్టి ఎవరైతే ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇస్తారు. తర్వాత 4th వన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గానే ప్రస్తుత అధ్యక్షుడు చనిపోయాడు కాబట్టి కొత్త స్థానంలో షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ అయితే నియమించడం జరిగింది. చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ప్రకటించిందనమాట. అంటే ఈయనే తదుపరి అధ్యక్షుడని. ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ చనిపోవడం జరిగింది. అండ్ ఆయన సోదరుడు అనమాట. ఈయనకి 61 సంవత్సరాలు. దేశానికి 3వ అధ్యక్షుడిగా అండ్ ఆయన 2004 నుంచి అబుదాబి క్రౌన్ ప్రిన్స్గా పనిచేసిన షేక్ మహమ్మద్ అబుదాబికి 17వ పాలకుడిగా పనిచేయనున్నారు. అంటే ఆ పర్టికులర్ ప్రకటన ప్రకారం అబుదాబిలో ఆల్ ముషిఫ్ ప్యాలెన్స్లో ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకొని యూఏఈకి ఈ కొత్త అధ్యక్షుడిని నియమించడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. సో ఒకటి, ఇంతకుముందు ఎవరు ఉండేవారు, ఇప్పుడు ఎవరు, అంతే. తర్వాత 5th వన్, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్న రాష్ట్రం ఏది అంటే గోవా అండి. చూడండి, గోవా అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రానే మాట్లాడుతూ ఆ గోవా రాష్ట్రంలో పర్టికులర్గా ఏవైతే అటవీ ప్రాంతాలు అదేవిధంగా పార్కులు ఉంటాయో, నేషనల్ పార్క్స్ ఉంటాయో వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధి చేయబోతుందన్నమాట. సో ఎకో టూరిజం అంటే ఏంటి అంటే ఒక అటవీ ప్రాంతాల్లో లేదా సహజ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకి సో టూరిజంని, పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి ఆ ప్రదేశాలకి రోడ్లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా మెరుగుపరుస్తారు. దాన్ని ఎకో టూరిజం అని పిలుస్తారనమాట. అంటే పర్యాటకులు సందర్శించడానికి కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతాల్లో. ఓకే, తర్వాత 6th వన్, క్రింద వాటిలో ఏ దేశం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. దేశవ్యాప్తంగా గోధుమలు వాటి ఉత్పత్తి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ పర్టికులర్ ఆర్డర్ అయితే పనిచేయదని చెప్తున్నారు. ఇప్పుడు చేసుకునే కొత్తవి కానీ లేదా నార్మల్గా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా నార్మల్గా పంపిణీ చేసుకునే ఏవైతే దేశాలు ఉంటాయో అలాంటి వాటికి ఇకపై గోధుమ అనేది ఎగుమతి కాదు. ఎందుకంటే మన దేశంలో గోధుమ యొక్క నిల్వలు కావచ్చు, దాని ఉత్పత్తి ధరలు పెరుగుతున్నాయి. మరి వాటిని కంట్రోల్ చేయాలంటే మన దేశంలో పండే గోధుమల్ని మనం ఎక్కడికే కూడా పంపించకుండా ఉంచుకుంటే ధరలు అనేవి కాన్స్టెంట్గా ఉంటాయన్నమాట. దాన్ని ఉద్దేశించి ఈ పర్టికులర్గా వచ్చేసి గోధుమల్ని ఎగుమతి చేయకూడదని అయితే ఫిక్స్ అయిపోవడం జరిగింది. అండ్ ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా గోధుమల ఉత్పత్తి జరుగుతున్న దేశం 2nd ప్లేస్లో ఉంది మన ఇండియా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th వన్, ఏ దేశానికి 6500 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు భారతదేశం అంగీకరించింది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. శ్రీలంక ప్రజెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందని మనందరికీ తెలుసు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పటికే $3 బిలియన్ ఆర్థిక సాయాన్ని మన ఇండియా శ్రీలంకకు ప్రకటించింది. తాజాగా ఇంకొక కీ డెసిషన్ తీసుకుందనమాట. అదేంటంటే 6500 మెట్రిక్ టన్నులు యూరియా అనేది దేనికి వాడతారు? వరిని పండించడానికి ఇది ఒక మందుగా వాడతారనమాట ఆఫ్టర్ పంట వేసిన తర్వాత. సో దీన్ని పంపిణీ చేయడానికి అంగీకరించింది. దీనికి ఢిల్లీలోని శ్రీలంక హై కమిషనర్ మెలిందా మొరుగోడో భారత్కు థ్యాంక్స్ చెప్పారు. యూరియా ఎగుమతులపై భారత్లో ఆల్రెడీ ఇప్పుడు నిషేధం ఉంది. అంటే మన దేశంలో యూరియాని వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదు. కానీ శ్రీలంక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వీటిని ఇప్పుడు ఎగుమతి చేయడానికి ఓకే చేసినట్లుగా కేంద్ర ఎరువుల విభాగ కార్యదర్శి రాజేష్ కుమార్ చతుర్వేది అనౌన్స్ చేశారు. ఈ యూరియాను యాలాగా పిలిచే మే ఆగస్టు సీజన్లో ఏదైతే శ్రీలంకలో వరి సాగు చేస్తారో ఆ టైంలో దీన్ని వాడుకుంటారనమాట శ్రీలంక వాళ్ళు. తర్వాత 8, హైదరాబాద్లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా అండి. ఓకే, హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ క్యాంపస్లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, దీన్ని NCFL అంటారు. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు స్టార్ట్ చేశారు. NCFL అంటే నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ దేశంలోని సైబర్ క్రైమ్ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని సత్వరం వాటిని సాల్వ్ చేయడానికి ఈ పర్టికులర్ క్యాంపస్ అయితే పనిచేస్తుంది అనమాట. ఈ ల్యాబొరేటరీ పనిచేస్తుంది. దానికోసమే పర్టికులర్గా పనిచేస్తూ ఉంటుంది. సో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2021లో హైదరాబాద్లో CFSL క్యాంపస్లో ఈ NCFLని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.
దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేశారు. తర్వాత 9th వన్, 2వ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్ 2022కి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ వచ్చేసి జో బైడెన్ అండి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన 2వ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్ 2022 జరిగిందండి. అమెరికా ఆహ్వానం మేరకు మన ఇండియా కూడా అటెండ్ అయ్యింది. ఇండియా తరపున ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనికి అటెండ్ అయ్యి ఇందులో మాట్లాడారనమాట. కోవిడ్ మహమ్మారి యొక్క నిరంతర సవాళ్ళను పరీక్షించడానికి, ఫ్యూచర్లో ఇలాంటివి వచ్చేటప్పుడు వాటిని తట్టుకోవడానికి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనే దాని మీద డిస్కషన్ చేస్తారనమాట ఈ మీట్లో. ఓకే, అండ్ ఫస్ట్ ఈ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్ అనేది 2021 సెప్టెంబర్లో జరిగింది. ఇప్పుడు సెకండ్ది వచ్చేసి మేలో జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించిందని ప్రధాని మోదీ ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. తర్వాత 10, త్రిస్పూర్ పూరం ఫెస్టివల్ 2022 ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు అంటే కేరళ అండి. 2 ఏళ్ల విరామం తర్వాత కోవిడ్ కారణంగా ఇప్పటివరకు ఈ ఫెస్టివల్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చారనమాట. సో త్రిస్పూర్ పూరం సాంప్రదాయ ఉత్సవంతో జరుపుకుంటారు. ఈ త్రిస్పూర్ పూరం 7 రోజుల పాటు జరిగే పండుగ. దీనిని కేరళలోని అన్ని కులాలు మతాల వారు జరుపుకుంటారు. జానపద నృత్యాలు, ఏనుగులతో కవాతు, రిథమిక్ డ్రమ్ బీట్స్ అండ్ బాణసంచా పేల్చడాలు ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటారు ఇక్కడ. త్రిస్పూర్ పూరం హిందువుల పండుగ అయినప్పటికీ ఇది అన్ని కులాలు మతాలు ప్రాంతాల నుండి జరుపుకోవడం జరుగుతుంది. ఇది మలయాళ క్యాలెండర్ యొక్క మేడం నెలలో జరుపుకుంటారు. ఇది ఆంగ్ల క్యాలెండర్ యొక్క ఏప్రిల్ ఆర్ మేలో వస్తుందని చెప్పొచ్చు. ఓకే, మలయాళ క్యాలెండర్లో మేడం అనేది, సో ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏప్రిల్ ఆర్ మే మధ్యలో వస్తుందన్నమాట. కానీ ఈసారి మేలో జరుపుకున్నారు. 11, అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా UNCCD COP 15 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి అబిజాన్ అండి. అటవీ నిర్మూలనపై అంటే అడవులని నరికేసేస్తున్నారు, కాల్ చేస్తున్నారు సొంత లాభాల కోసం. ఇలాంటి వాటిని ఆపడం కోసం COP 15 శిఖరాగ్ర సదస్సు కోట్ డి ఐవరీ అనే కంట్రీలో అబిజాన్ అనే ప్రాంతంలో ఈ పర్టికులర్ సదస్సు అయితే, ఈ మీటింగ్ అయితే, కాన్ఫరెన్స్ అయితే ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశ ప్రభుత్వాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చిస్తారనమాట. అడవులు ఏ విధంగా నిర్మూలన అయిపోతున్నాయి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ప్రభావితం అవుతారు, ప్రజెంట్ ఎలా ప్రభావితం అయ్యారు, వాటిని ప్రభావితం కాకుండా ఏం చేయాలనేది అక్కడ చర్చిస్తారు. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఈ కాన్ఫరెన్స్ కంటే? ల్యాండ్ లైఫ్ లెగసీ ఫ్రమ్ స్కేర్సిటీ టు పర్స్పెరిటీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 12, ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు? USA అండి, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొదటిసారిగా అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మొక్కలు పెంచారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం అవుతుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని చూపించుకోవచ్చు అని నాసా చెప్తోంది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అర్బిడోప్సిన్ థాలియానా మొక్కల్ని అందులో పెంచడం జరిగింది. తర్వాత 13, 44వ చెస్ ఒలింపియాడ్ నిర్వహణ కోసం ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే తమిళనాడు. ఎందుకంటే 44వ చెస్ ఒలింపియాడ్ అనేది చెన్నైలో జరగబోతుందన్నమాట. జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఇది జరగడం జరుగుతుంది. దీనిని 44వ చెస్ ఒలింపియాడ్ అంటారు. దీన్ని తమిళనాడులో సక్రమంగా నిర్వహించడానికి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ AICF తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. AICF అధ్యక్షుడు సంజయ్ కపూర్, సెక్రటరీ భరత్ సింగ్ చౌహాన్ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. చెస్ ఒలింపియాడ్ కోసం ఇప్పటికే 200కి పైగా జట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాయంట. తర్వాత 15, ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్లు జాబితా 2022లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి లియోనెల్ మెస్సీ. ఓకే, చూడండి గైస్, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది, దీన్ని పట్టించుకోకండి. చూడండి, జూలై 28 నుంచి చిన్న మిస్టేక్ అండి ఇది. ఫోర్బ్స్ యొక్క 2022 జాబితా ప్రకారం గత సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న 4 అథ్లెట్లలో 3 సాకర్ ఆటగాళ్ళు అయితే ఉండడం జరిగింది. ఈ జాబితాలో $130 మిలియన్ ఆదాయంతో లియోనెల్ మెస్సీ ఫస్ట్ ప్లేస్లో ఉండగా, లెబ్రాన్ జేమ్స్ లాస్ ఏంజల్స్ లేకర్స్కి సంబంధించి లెబ్రాన్ జేమ్స్ 121.2 మిలియన్ ఆదాయంతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ క్రిస్టియానో రొనాల్డో $115 మిలియన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక్కడ మీరు లిస్ట్ కావాలంటే ఫోటో తీసుకోండి. ఆల్రెడీ నేను థర్డ్ ప్లేస్ వరకు కూడా చెప్పేశాను. అండ్ 4th, 5th, అదేవిధంగా 6th, 7th, 8th, 9th, 10th మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి.
క్రీడ, వయస్సు, మొత్తం సంపాదన అంతా అతను వాళ్ళ పేరేంటి అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాను. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఏ రాష్ట్రం సిటీ బస్సుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్యానిక్ ఐటమ్ కమ్ బటన్ కమ్ సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందంటే తమిళనాడు. క్రింద వాటిలో ఏ భారత రక్షణ దళం గో గ్రీన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందంటే ఆర్మీ. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు అంటే త్రిపుర అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో విప్లవ్ దేవ్ అంటున్నారు కానీ బిప్లవ్ దేవ్ అండి, విప్లవ్ కాదు, బిప్లవ్ దేవ్ అతని పేరు గుర్తుపెట్టుకోండి, విప్లవ్ దేవ్, బిప్లవ్ దేవ్. సో అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్. తర్వాత వచ్చేసి అటవీ ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం అభివృద్ధి చేయడం రాష్ట్రం గోవా. క్రింద వాటిలో ఏ దేశం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిందంటే మన ఇండియా. తర్వాత వచ్చేసి ఏ దేశానికి 65,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు ఇండియా అంగీకరించిందంటే శ్రీలంక. హైదరాబాద్లో నేషనల్ సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ అమిత్ షా గారు. అండ్ 2వ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్ 2022కి ఎవరు అధ్యక్షత వహించారంటే జో బైడెన్ అండి. అమెరికా అధ్యక్షతన జరిగింది ఈ కాన్ఫరెన్స్. త్రిశూర్ పూరం ఫెస్టివల్ 2022 ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు అంటే కేరళలో. తర్వాత అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా UNCCD COP15 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే అబిజాన్లో. తర్వాత వచ్చేసి ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు అంటే USA. తర్వాత వచ్చేసి 44వ చెస్ ఒలింపియాడ్ నిర్వహణ కోసం ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే సో తమిళనాడు అండి. అండ్ ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్ల జాబితా 2022లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటే లియోనెల్ మెస్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో